హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే నుంచి అయితే ఒక అద్భుతమైన భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి 6,777 పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం 10వ తరగతి మరియు ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ట్రైనింగ్ సమయంలో ప్రతి నెల 9,600 వరకు స్టైఫండ్ కూడా ఇస్తారు. అండ్ మెయిన్గా ఈ రిక్రూట్మెంట్లో మీకైతే ఎలాంటి రాత పరీక్ష కూడా లేదు అండ్ ఇంటర్వ్యూ కూడా ఏమీ లేదు. కేవలం మీ అకాడమిక్ మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్ అనేది ఉంటుంది. కానీ చాలామంది చేసే ఒక చిన్న తప్పు వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ తప్పు ఏమిటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. అండ్ దీనికి వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేయండి. ఈ జాబ్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే 20 జూలై నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అండ్ అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 19 వరకు అయితే ఉంది. సో కాబట్టి లేట్ చేయకుండా వీలైనంత త్వరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని. సో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి ఎక్కువ మంది ఎస్ అని కామెంట్ చేయండి. సో ఇదైతే ఎన్ఎఫ్ఆర్ విడుదల చేసిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వచ్చేసి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంత సంఖ్యలో వేకెన్సీస్ మనకి రీసెంట్ టైంలో అయితే చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 6,777కి పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ప్రతి కేటగిరీకి అయితే వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అండ్ జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అందరికీ ఈ నోటిఫికేషన్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇలా అందరికీ కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఈ జాబ్కు అప్లై చేయాలంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అండ్ సంబంధిత ట్రేడ్లో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ నుండి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అండ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 10వ తరగతిలో కనీసం 50% మార్కులు అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే 50% మార్కుల నిబంధన అయితే వర్తించదు. అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకైతే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 50% మార్కులు అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 15 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ అయితే 24 వరకు అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు అంటే 29 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఓబీసీ అభ్యర్థులు అయితే బీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అంటే 27 ఇయర్స్ వరకు. అండ్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 10 ఇయర్స్ వరకు అంటే 34 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు చూడండి, అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ త్రూ మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు కూడా అన్ని కంప్లీట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వర్క్షాప్ల వారీగా మనకు రైల్వేకి సంబంధించిన చాలా చోట్ల వివిధ వర్క్షాప్స్ ఉంటాయి. సో ఆ వర్క్షాప్ల వారీగా మనకు నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. కాబట్టి మీరు అన్నీ కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది ఇక్కడ మనకి ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో కూడా కంప్లీట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ నోటిఫికేషన్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, ప్లంబర్, మెకానిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, సిఓపిఏ, వైర్మ్యాన్, పెయింటర్, సర్వేయర్ ఇలా అన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే ట్రేడ్స్ చూసుకోండి. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు అండ్ ఇంటర్వ్యూ కూడా లేదు. కేవలం మీ 10వ తరగతి మరియు ఐటీఐ మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. మెరిట్లో వచ్చిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఆ తర్వాత మెడికల్ ఫిట్నెస్ పూర్తయితే ట్రైనింగ్కి అయితే ఎంపిక చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరికి ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే అబ్బాయిలకు కూడా ఎటువంటి ఫీజు లేదన్నమాట. అండ్ మిగతా వాళ్ళైతే అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 100 రూపీస్ చెల్లించాలి. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట.
అండ్ ఇక్కడ స్టైఫండ్ విషయానికి వస్తే ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. అందులో మనకి ఈ యొక్క వేకెన్సీకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ మీకు 9,600 అనేది పే చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాతకి మీకు CA సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు చాలా హెల్ప్ అనేది అవుతుందన్నమాట. కొన్ని ట్రేడ్స్లో 2వ సంవత్సరం 10,560 అనేది పే చేస్తారు. అండ్ 3వ సంవత్సరం 11,040 వరకు అయితే స్టైఫండ్ పొందవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే కావాలి. అండ్ ITI మార్క్స్ మెమో కావాలి. అండ్ తర్వాతకి NCVT లేదా SCVT సర్టిఫికేట్ అనేది అయితే కావాలి. తర్వాత ఆధార్ కార్డ్ అనేది కావాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కావాలి. అండ్ ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. అంటే నోటిఫికేషన్లో ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలన్నమాట. అలాగే మీ ITI సర్టిఫికేట్ మార్క్స్ మెమో మరియు ఇతర డాక్యుమెంట్స్ సరిగ్గా అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు చేసే తప్పు వల్ల అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ITI ట్రేడ్కు సరిపోని ట్రేడ్ని సెలెక్ట్ అయితే చేసి అప్లై చేస్తారు. ఇలా చేస్తే వారి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా చాలామంది ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేస్తారు. అలా చేయకండి. అండ్ 10వ తరగతి లేదా IT మార్కులను తప్పుగా నమోదు చేస్తారు. అలా కూడా చేయొద్దండి. అండ్ సరైన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఫోటో లేదా సంతకం అనేది కరెక్ట్గా అప్లోడ్ చేయాలి, అంటే స్పష్టంగా కనిపించాలన్నమాట. ఈ తప్పుల్లో ఏదైనా చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్లై చేసే ముందు అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ 20 జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు సపరేట్గా అయితే వీడియో చేస్తాను ఎలా అప్లై చేయాలి అనేది. సో 10th క్లాస్ మరియు ITI పూర్తి చేసిన వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా మీరైతే సెలెక్ట్ అవుతారు. సో కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ అనేది చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.